నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో నేటి నుంచి పల్లె పట్టణ ప్రగతి సేవలు వసతుల్లో మెరుగుదలే లక్ష్యం అత్యున్నత స్థితికి చేరుకోవాలని కేసీఆర్ దిశానిర్దేశం పోలవరం అన్ని విభాగాల ఖర్చు కలిపి చూడాలన్న జగన్ 9 అంశాలపై ప్రధాని మోదీకి విజ్ఞాపన ప్రత్యేక హోదా విశాఖ ఉక్కును ప్రస్తావించని సీఎం వైకాపా ఎంపీటీసీకి మంత్రి విశ్వరూప్ కుమారుడి బెదిరింపులు వైరల్ గా మారిన ఆడియో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరే ఉంటుందని స్పష్టీకరణ ఏపీలో ఆగిపోయిన సేవలకు పన్నుల బాదుడు నగర పురపాలికల్లో అడ్డగోలు వసూళ్లు ఆస్తి పన్ను చట్టాన్ని సవరించాలని డిమాండ్లు సామాన్యులకు మరో షాక్ ఇచ్చిన కేంద్రం ఎల్పీజీ రాయితీ పూర్తిగా ఎత్తివేసినట్లు ప్రకటన ఉజ్వల లబ్ధిదారులకే సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం రాజస్థాన్లో రాజ్యసభ ఎన్నికల శిబిరం 40 మంది ఎమ్మెల్యేలను ఉదయపూర్కు తరలించిన కాంగ్రెస్ భాజపా ఎత్తులకు చెక్ పెట్టే వ్యూహం జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల మరో ఘాతుకం బుద్గాం జిల్లాలో వలస కార్మికుడి కాల్చివేత ఒకే రోజు 2 చంపిన ముష్కరులు తాలిబాన్ల నాయకులతో భారత దౌత్య బృందం భేటీ ఇరు దేశాల మధ్య సంబంధాలు వాణిజ్యం మానవతా సాయంపై చర్చ తెలంగాణలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు పారిశుద్ధ్యం పచ్చదనం మెరుగుదలే లక్ష్యంగా ఇవాల్టి నుంచి మరో విడత పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి మెరుగైన సేవలు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు మొదటి రోజు గ్రామ వార్డు సభలతో ప్రారంభమై పక్షం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు మంత్రులు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక పర్యటనలు చేపట్టి పనుల పురోగతిని పరిశీలించనున్నారు తెలంగాణలోని పల్లెలు పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన మెరుగైన పారిశుద్ధ్యం పచ్చదనం పెంపు ధ్యేయంగా మరో విడత పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి మంత్రులు జిల్లా పరిషత్ చైర్మన్లు మేయర్లు కలెక్టర్లు అధికారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ పల్లె పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు పల్లెలు పట్టణాలు ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితికి చేరుకునే దిశగా శ్రద్ధ వహించాలన్నారు స్థానిక సంస్థల నిధుల్లో 10% హరితహారానికి కేటాయించాలనే నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు ఈ పనుల్ని మంత్రులు ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ పురపాలక శాఖలు మార్గదర్శకాలు జారీ చేశాయి 15 రోజులు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు ఇవాళ గ్రామ వార్డు సభల సమావేశాలు నిర్వహించి ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు పక్షం రోజుల పాటు చేయాల్సిన పనుల్ని గుర్తిస్తారు పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రతిరోజు రహదారులు డ్రైనేజీలను శుభ్రం చేస్తారు పాఠశాలలు కార్యాలయాల్లో పారిశుద్ధ్యం పరిశుభ్రత కోసం చర్యలు తీసుకుంటారు రహదారులు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటనున్నారు విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించారు పల్లె పట్టణ ప్రగతి పర్యవేక్షణ కోసం పంచాయతీరాజ్ పురపాలక శాఖలో ప్రత్యేక అధికారుల్ని నియమించాయి వారు ఆయా ప్రాంతాల్లో పనుల పురోగతిని పర్యవేక్షిస్తారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు నిన్న ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు కేటీఆర్ ఎర్రబెల్లి పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని కోరారు ఇప్పటి వరకు చేసిన ప్రగతి పనుల్ని వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు పోలవరం ప్రాజెక్టును విభాగాల వారీగా విడగొట్టి చూడొద్దని అన్నిటికీ కలిపి ఖర్చు పెట్టిన డబ్బులివ్వాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు మొత్తం 9 అంశాలను ప్రధాని మోదీకి నివేదించిన సీఎం జగన్ అందులో ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు అంశాలను ప్రస్తావించలేదు మిగిలిన వాటిలోనూ చాలా వరకు ఇదివరకు విన్నవించిన అంశాలే ఉన్నాయి మరోవైపు రాష్ట్రపతి ఎన్నికపైన మోదీ జగన్ల మధ్య చర్చ జరిగి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది
పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని విభాగాల వారీగా విడివిడిగా చూడకుండా మొత్తం ఒకటిగా పరిగణలోకి తీసుకోవాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని మోదీతో సమావేశమై 9 అంశాలపై వినతిపత్రం అందించారు. చాలా వరకు ఇదివరకు కలిసినప్పుడు ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన విషయాలని ప్రస్తావించారు. జలవనరుల సాంకేతిక సలహా మండలి ఆమోదించినట్లుగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను 55,54,887 కోట్లకు ఖరారు చేయాలని సీఎం కోరారు. తాగునీటికి అయ్యే ఖర్చును ప్రాజెక్టు వ్యయంలో అంతర్భాగంగా చూడాలన్నారు. ఆంక్షల కారణంగా ఏపీ ఇప్పటివరకు సొంతంగా ఖర్చు చేసిన 905.51 కోట్లు రాలేదని సీఎం జగన్ ప్రధానికి నివేదించారు. నిర్మాణ పనులు వేగంగా సాగడానికి వీలుగా ముందస్తు నిధులివ్వాలని, 80% పనులు పూర్తయిన తర్వాత రెండో త్రైమాసికంలో మిగిలిన నిధులు అందించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. 2014-15కి సంబంధించి పెండింగ్ బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్యాకేజీ, వృద్ధులకు పింఛన్లు, రైతు రుణమాఫీకి సంబంధించి రెవెన్యూ లోటు కింద ఏపీకి 32,625 కోట్లు రావాల్సి ఉందన్నారు. తెలంగాణ నుంచి 6,627.86 కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని, ఏపీ విద్యుత్ పంపిణీ, ఉత్పత్తి సంస్థలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సత్వరం పరిష్కరించాలని కోరారు. 2016-17 నుంచి 2018-19 వరకు అప్పటి ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి పైగా చేసిన అప్పులను పరిగణలోకి తీసుకుని గత 3 ఏళ్లలో కోత విధించిన 17,923 కోట్ల రుణ పరిమితిని పునరుద్ధరించాలన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో ఉన్న అసమానతలను తొలగించాలని, ఏపీకి ఇస్తున్న బియ్యాన్ని పునఃసమీక్షించాలని సీఎం జగన్ కోరారు. ప్రధాని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేటాయింపులు తక్కువగా ఉన్నందున దాదాపు 56 లక్షల కుటుంబాలకు బియ్యం అందడం లేదన్నారు. ఆ సబ్సిడీ భారం ఏపీ భరించాల్సి వస్తుందన్నారు. ఏపీలో మరో 12 జిల్లాలకు వైద్య కళాశాలలు మంజూరు చేయాలని విన్నవించారు. భోగాపురం విమానాశ్రయానికి వచ్చిన అనుమతి గడువు ముగిసినందున కొత్తగా అనుమతి ఇవ్వాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికపై కూడా చర్చ జరిగి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మిత్రపక్షాల సహకారం కూడగట్టేందుకు కేంద్రం చర్చలు జరుపుతోంది. గత నెల 30న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ప్రధాని మోదీతో పాటు అమిత్ షాను కలిశారు. అందులో భాగంగానే జగన్తోనూ చర్చలు జరిపి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రధాని మోదీతో భేటీ తర్వాత సీఎం జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. ఇవాళ హోంమంత్రి అమిత్ షాను సీఎం కలిసే అవకాశం ఉంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం అమరావతి రైతులకు సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. అయితే రాజధానిని అభివృద్ధి చేయకుండా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏం చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చి రైతులు పరిహారంగా పొందిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. ఈ నెల 30లోగా రిజిస్ట్రేషన్లు జరగాలని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రైతులకు మళ్లీ నోటీసులు పంపనున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో రైతులకు నోటీసులు పంపారు. మొత్తం 17,700కు గాను 929 మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగతా రైతులంతా తమ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ అధికారులకు సూచించారు. ఇందుకోసం మరోసారి నోటీసులు జారీ చేయాలని, ఈ నెల 10వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు నిలిచిపోయిన తర్వాత ఎవరి ప్లాటు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కంప చెట్లు పెరగడంతో పాటు సరిహద్దు రాళ్లు పడిపోయాయి. భూ సమీకరణకు ఇవ్వని భూముల్లో కూడా కొందరు రైతులకు ప్లాట్లు కేటాయించారు. అలాంటి చోట తాము రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సాధ్యం కాదంటున్న రైతులు ప్లాట్లు అభివృద్ధి చేయడంతో పాటు సరిహద్దులు నిర్ణయించాలని కోరుతున్నారు. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్లు చేయించుకుంటామని అంటున్నారు. అమరావతిలో నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు పేర్కొంది. తీర్పిచ్చి 3 నెలలు కావస్తున్నా పనులు ప్రారంభించలేదని రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయమై స్పష్టత ఇవ్వకుండా, కోర్టు తీర్పు అమలు చేయకుండా ప్లాట్లు అభివృద్ధి చేయకుండా రిజిస్ట్రేషన్ కు తొందరేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇతర అంశాల్ని కూడా పలుమార్లు సీఆర్డీఏ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని రైతులు మండిపడుతున్నారు. టెండర్ విలువ 100 కోట్లకు మించితే న్యాయ సమీక్షకు పంపాలన్న నిబంధనను విదేశీ బొగ్గు కొనుగోళ్ల విషయంలో ఏపీ ప్రభుత్వం విస్మరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశీ బొగ్గు కొనుగోలు కోసం ఏపీ జెన్కో పిలిచిన టెండర్లను అదానీ, చెట్టినాడు సంస్థలు దక్కించుకున్నాయి. రివర్స్ టెండరింగ్ పూర్తయ్యాక అదానీ సంస్థ టన్ను బొగ్గును 24,500 రూపాయలకు, చెట్టినాడు టన్ను 19,500 రూపాయలకు సరఫరా చేయనున్నాయి. ఈ ఏడాది 6,945 కోట్ల విలువైన బొగ్గును జెన్కో కొనుగోలు చేయనుంది. ఈ టెండర్లకు న్యాయ సమీక్ష అవసరం లేదని జెన్కో అధికారులు తెలిపారు. గతంలో పొందిన అనుమతి ఆధారంగా టెండర్లు పిలిచామన్నారు. గతంలో జారీ చేసిన టెండరు ప్రకటనలో పేర్కొన్న బొగ్గు పరిమాణం కంటే ఇప్పుడు సుమారు 6 రెట్లు అధికంగా ఉంది. అలాంటప్పుడు న్యాయ సమీక్షకు పంపాల్సిన అవసరం లేదని అధికారులు ఎలా చెబుతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎల్పీజీ సిలిండర్పై రాయితీని కేంద్రం ఎత్తివేసింది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి జైన్ ఓ ప్రకటన చేశారు. కరోనా మొదలైన నాటి నుంచే సబ్సిడీ ఇవ్వటం లేదని చెప్పారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు మాత్రమే గ్యాస్ రాయితీని పరిమితం చేసినట్లు పేర్కొన్న జైన్, వారికి ఏడాదిలో 12 సిలిండర్లకు 200 రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా అందులో 9 కోట్ల మంది మాత్రమే ఉజ్వల పథకం లబ్ధిదారులు ఉన్నారు. అంటే 21.5 కోట్ల మంది ఇకపై మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇటీవల పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించి సామాన్యులకు ఊరట కల్పించిన కేంద్రం గ్యాస్పై సబ్సిడీ ఎత్తివేసి భారం మోపింది. 2010లో పెట్రోల్పై, 2014లో డీజిల్పై కేంద్రం సబ్సిడీ ఎత్తివేసింది. రాజస్థాన్లో రాజ్యసభ ఎన్నికల వేళ శిబిర రాజకీయాలకు తెరలేచింది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలతో పాటు పలువురు స్వతంత్రులను ఉదయపూర్కు తరలించింది. రాజస్థాన్లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ 3, భాజపా 1ని పోటీకి దించాయి. అయితే చివరి నిమిషంలో మీడియా దిగ్గజం సుభాష్ చంద్ర స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం, ఆయనకు భాజపా మద్దతు ప్రకటించడంతో రాజస్థాన్ రాజ్యసభ ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడి రాజుకుంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 3 ఇతర ప్రాంతాల వారు కావడంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా పావు కదుపుతూ ఉండడంతో అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు పేటరేగిపోతున్నారు. నిన్న కుల్గాం జిల్లాలో బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్ను కాల్చి చంపిన ముష్కరులు కొన్ని గంటల తేడాలోనే మరో వలస కార్మికుడిని చంపారు. బుద్గాం జిల్లాలోని మగ్రాయిపురా ప్రాంతంలో బీహార్కు చెందిన 17 ఏళ్ల దిల్కుష్ కుమార్ గురిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కుమార్ మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అటు వలస కార్మికులపై ఉగ్రవాదుల దాడిని రాజకీయ పార్టీలు ఖండించాయి. జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించాయి. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి బెదిరింపుల ఆడియో కలకలం రేపుతోంది. కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఈదరపల్లి వైకాపా ఎంపీటీసీ అడపా సత్యబాబును బెదిరించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అమలాపురంలో గత నెల 24న జరిగిన విధ్వంస ఘటనపై ఎంపీటీసీ సత్యబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ ఇంటినే తగులబెడతారా అంటూ మంత్రి కుమారుడు ఎంపీటీసీని అసభ్య పదజాలంతో తిట్టారు. వచ్చే 2 ఏళ్లలో సంగతి చూస్తానంటూ వైకాపా ఎంపీటీసీని మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి హెచ్చరించారు. మొన్న కాల్ ఇరిగింది కదా, ఏ కాల్ అది? కాలేం కదన్నా, మామూలుగానే కాల్ లాగిందని అంతే. 2 కాళ్ళు ఇరిచా చెప్పేదరా నిన్ను. నా బాబు పాలు పోసి విషాన్ని పెంచాడురా. నీ ఇంట్లో నీ అమ్మని నీ పిల్లాన్ని పెట్టి పెట్రోల్ పోసి తగలెట్టయితే ఏం చేస్తావు? ఇప్పుడు వరకు విశ్వరూప్ గారి యొక్క అమ్మాయి కష్టమైన చూసాను, కృష్ణారెడ్డి గారు మీరు చూడలేదు. నా అమ్మకి ఏమైనా అయ్యి ఉంటేరా నేను ఉంటాను. నేను ఉన్నప్పుడు 4,000 మంది మీరు రాసుకో. విశ్వరూప్ గారి మాట కూడా విన్నా నేను. ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టంలా మారిన జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదని తెలుగు మహిళా ఏపీ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. కోనసీమను చూస్తుంటే పాకిస్తాన్ గుర్తుకొస్తోందన్నారు. సీఎం జగన్ అరాచకానికి కోనసీమ ప్రాంతం మచ్చుతునుకగా నిలుస్తోందని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్సీని కాపాడుకోవడానికి మంత్రి ఇంటిని తగులబెట్టిన వారు అధికారం కోసం ప్రజల్ని తగలబెట్టరా అని అనిత ప్రశ్నించారు. పోలీసులు 65 మందిని అరెస్టు చేస్తే అందులో 45 మంది వైకాపా వారే ఉన్నారని వంగలపూడి అనిత గుర్తు చేశారు. అల్లర్లు సృష్టించైనా, ఒకరిళ్ళు తగలబడిపోయినా, ఒకరిద్దరు చచ్చిపోయినా పర్వాలేదు, మా ఓట్ బ్యాంక్ మాకు మిగలాలి, మేము మళ్ళా అధికారంలోకి రావాలి, మళ్ళా కుర్చీల మీద కూర్చొని దోచుకోవాలి అని ఒకే ఒక కాన్సెప్ట్ తో ఈ రోజు వాళ్ళందరూ కలిపి మళ్ళీ అల్లర్లు సృష్టించి వాళ్ళ మనుషుల చేత వాళ్ళే తగలబెట్టించుకునే పరిస్థితులు దిగజారిపోయారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యుల్ని, రౌడీ మోకల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతకు ముందు చూడలేదు, ఇకపై చూడబోరు కూడా. విశ్వరూప్ గారి అబ్బాయి కృష్ణారెడ్డి ఆ ఎంపీటీసీ అడపా సత్యబాబుకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడంటే ఈ అల్లర్ల వెనకాతలు ఎవరున్నారు? నిలిచిపోయిన సేవలపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా పన్నులు బాధేస్తూ ప్రజలపై ఆర్థిక భారం వేస్తోంది. తాగునీటి కుళాయి కనెక్షన్లపై ప్రజలు రుసుములు చెల్లిస్తున్నా మళ్లీ నీటి పన్ను వసూలు చేస్తున్నారు. మురికివాడల్లో తప్పితే మిగతా చోట్ల వీధి కుళాయిల్ని దాదాపుగా తొలగించిన పురా నగరపాలక సంస్థలు నీటి పన్ను వేస్తున్నాయి. ఇళ్ల నుంచి మలమూత్ర విసర్జనాలను కార్మికులు సేకరించే విధానం రద్దయినా స్కావెంజింగ్ పేరుతో పన్ను వసూలు చేస్తున్నారు. డ్రైనేజీ పన్ను సైతం వేస్తున్నారు.
పట్టణ ప్రజలకు అందించే కొన్ని సేవలు కాలక్రమంలో కనుమరుగవుతున్నా పుర నగరపాలక సంస్థలు స్కావెంజింగ్, డ్రైనేజీ, నీటి పన్నులు మాత్రం వసూలు చేస్తూనే ఉన్నాయి. నూతన ఆస్తి పన్ను విధానం అమల్లోకి వచ్చాక ప్రజలకు మొదట్లో పన్ను నోటీసులు జారీ చేయని పట్టణ స్థానిక సంస్థలు రెండో ఏడాది నుంచి ఇవ్వడం ప్రారంభించాయి. వీటిలోనూ ఆస్తి మూలధన విలువ ప్రకారం విధించిన మొత్తం పన్ను, లైబ్రరీ సెస్సు, అనుమతులేని నిర్మాణాలపై పెనాల్టీ వివరాలే కనిపిస్తాయి. మరింత స్పష్టత కోసం పలువురు తమ ఇళ్లకు సంబంధించిన డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ జాబితాలను పురపాలక శాఖ వెబ్సైట్లో చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇళ్లు, వాణిజ్య భవనాలపై ఆస్తి పన్నుతో పాటు స్కావెంజింగ్, డ్రైనేజీ, లైటింగ్, నీటి పన్నులు ఇందులో ఉన్నాయి. ఆస్తి మూలధన విలువ ఆధారంగా నిర్ణయించిన మొత్తం పన్నులో ఇళ్లకు సాధారణ పన్ను 50% మించకుండా విధిస్తున్నారు. మిగతా 50% ఇతర సేవలపై పన్నులు వేసి వసూలు చేస్తున్నారు. ఈ సాధారణేతర పన్ను పాలకవర్గం తీర్మానం మేరకు ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంది. ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు కొన్ని పుర, నగరపాలక సంస్థల్లో వసూలు చేస్తున్న రుసుములు వీటికి అదనం. ఒక్కో ఇంటి నుంచి 60 రూపాయల నుంచి 120 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ యూజీడీ అందుబాటులో ఉన్న చోట ప్రతి ఇంటికి కనెక్షన్ తీసుకోవడం తప్పనిసరి చేశారు. 14 నగరాలు, పట్టణాల్లో యూజీడీ వ్యవస్థ ప్రస్తుతం అందుబాటులో ఉంది. యూజీడీ కలెక్షన్లపై పుర, నగరపాలక సంస్థలు రుసుములు వసూలు చేస్తున్నాయి. ఈ వ్యవస్థ అమలులో ఉన్న చోట కాలువలు శుభ్రం చేసే పని తప్పింది. మురుగునీరు భూగర్భంలోని పైపుల ద్వారా నీటి శుద్ధి ప్లాంట్లకు చేరుతోంది. అయినా ప్రజల నుంచి డ్రైనేజీ పన్ను వసూలు చేస్తున్నారు. యూజీడీ వాటర్ కనెక్షన్లపై ఇప్పటికే రుసుములు చెల్లిస్తున్న వారంతా మళ్లీ ఈ పన్నులేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించడంతో ఇప్పటికీ తీవ్రమైన ఆందోళనలో ఉన్నామంటున్నారు. ఆస్తి పన్ను తగ్గేలా చట్టంలో సవరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ల నుంచి మూత్ర, మల విసర్జనాలు సేకరించే పనులను రద్దు చేశాక మళ్లీ పన్నులు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నారాయణరాజుపేట ఎర్ర చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన వైకాపా సర్పంచ్ సూర్యనారాయణకు చెందిన జేసీబీతో పాటు మరో 3 ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. గ్రామానికి వెళ్లిన ఆర్ఐ మధుతో వైకాపా సర్పంచ్ వాగ్వాదానికి దిగారు. ఎవరు సమాచారం ఇచ్చారో వారి పేరు, ఫోన్ నెంబర్ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నోసార్లు మట్టి తవ్వకాలు జరిగినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. ఫోన్లో డిప్యూటీ తహసీల్దార్తోనూ సర్పంచ్ వాగ్వాదానికి దిగారు. కొన్ని అబ్జెక్షనబుల్ పోరంబోకులు, అన్అబ్జెక్షనబుల్ పోరంబోకులు ఉంటాయండి. ఇలాంటి రోడ్లు ఇలాగ చెరువులు అన్నవి అన్అబ్జెక్షనబుల్ పోరంబోకులు అండి. అలాంటివి అస్సలు ఎవరు తవ్వడానికి కాదు కదా, ఏది చేయడానికి కూడా అవ్వదు. పర్మిషన్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో ఇవ్వడానికి అవ్వదండి. ఇలాంటి తవ్వడానికి అలాంటి పర్మిషన్ లేకుండా చేసినందుకు వీళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను ఈ పరంగా తెలియజేస్తున్నాను. ఉదయపూర్ చింతన్ శిబిరంలో తీసుకున్న నిర్ణయాలను యథావిధిగా అమలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నవసంకల్ప మేధోమదన శిబిరంలో నిర్ణయించారు. కేసరలో 2 రోజుల పాటు జరిగిన ఈ శిబిరంలో అనేక అంశాలపై చర్చించిన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన 6 నెలలు, ఎన్నికల ప్రణాళిక 3 నెలల ముందు విడుదల చేయాలని నిర్ణయించింది. 3 నెలల్లోపు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కమిటీల నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జిల్లా స్థాయిలో మేధోమదన సదస్సులు ఏర్పాటు చేసి ఈ నిర్ణయాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. వ్యక్తిగత ప్రచారానికి తావు లేకుండా పార్టీ మూల సిద్ధాంతాలను సమిష్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేధోమదన శిబిరంలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించినట్లు శిబిర్ కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. భాజపా అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలకు తగిన గౌరవం కల్పిస్తామని, సచివాలయంలో అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ 30 అన్నారంలో నిర్వహించిన అమరుల యాదిలో ఉద్యమకారుల ఆకాంక్షల సాధన సభలో సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాకు చెందిన పలువురు భాజపాలో చేరారు. కేసీఆర్ చేసిన మోసాలపై చేస్తున్న ఉద్యమంలో భాగస్వాములు కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించినవరా అని చెప్పి తెలంగాణ ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవడం. మన పాదయాత్ర చేస్తున్నా చాలా మంది వచ్చారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, దేనికోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఏం సాధించినామన్నా ఈ 8 సంవత్సరాలు. చిప్ప చేతికిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి, బిచ్చపతికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక్క హామీ నెరవేరుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ రోజు ఆత్మహత్యలు వచ్చిన ఈ రోజు ఆత్మహత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో అధికారం హస్తగతం చేసుకున్న తాలిబన్లతో తొలిసారి సీనియర్ దౌత్య అధికారితో కూడిన భారత బృందం భేటీ అయ్యింది.
తాలిబాన్ల సీనియర్ నాయకుల్ని కలిసిన జేపీ సింగ్తో కూడిన బృందం ఇరు దేశాల దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక వాణిజ్యం, అక్కడి ప్రజలకు అందిస్తున్న మానవతా సాయంపై చర్చించింది. ఆఫ్ఘన్లో భారత్ చేపట్టిన ప్రాజెక్టులు పునః ప్రారంభించడం, ఆఫ్ఘన్ విద్యార్థులు, రోగులకు దౌత్యపరమైన సేవల్ని అందించాలని తాలిబాన్ ప్రతినిధులు కోరారు. గతేడాది ఆగస్టు 15 తర్వాత ఆఫ్ఘన్లో పరిస్థితులు క్షీణించిన దృష్ట్యా భారత అధికారులందరినీ స్వదేశానికి రప్పించారు. ఆఫ్ఘన్లోని చాలా ప్రాంతాల్లో భారత్ చేపట్టిన ప్రాజెక్టులు, ఆయా కార్యక్రమాలను భారత బృందం పరిశీలించనుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. తాలిబాన్ల ప్రభుత్వాన్ని భారత్ ఇప్పటికీ గుర్తించినప్పటికీ మానవతా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అక్కడి ప్రజలకు సాయం అందిస్తోంది. ఐక్యరాజ్య సమితి వేదికలపై టర్కీని ఇకపై తుర్కియేగా పిలవనున్నారు. తమ దేశం పేరును తుర్కియేగా మార్చుకున్నామని, కొత్త పేరుతోనే పిలవాలన్న టర్కీ అభ్యర్థనను ఐరాస్ అంగీకరించింది. లేఖ అందిన క్షణం నుంచే టర్కీ పేరు తుర్కియేగా మారిపోయిందని పేర్కొంది. టర్కీ గుర్తింపులో మార్పులు చేసే రీబ్రాండింగ్ కార్యక్రమాన్ని దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యూప్ ఎర్డోగాన్ గతేడాది మొదలుపెట్టారు. తమ దేశం పేరును మార్చాలని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వ అధికారులను ఆశ్రయించారు. టర్కీ అనే పేరు కలిగిన కోడి ఉండడంతో దాని పేరుతో తమ దేశాన్ని పిలవడం ప్రతికూల భావనలు కలిగిస్తున్నట్లు టర్కీ పాలకులు భావిస్తున్నారు. 1923లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆ దేశం తనను తాను తుర్కియేగా ప్రకటించుకుంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను కేరళలో అమలు చేయబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం తొలి వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏఏపై ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉందన్న విజయన్ అది దేశ లౌకికవాదానికి విరుద్ధమని పేర్కొన్నారు. మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి విషయాలు నిర్ణయించడంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదన్న ఆయన రాజ్యాంగ సూత్రాల ఆధారంగా తమ ప్రభుత్వం ఈ అంశంపై ముందుకెళ్తున్నట్లు వివరించారు. దేశంలో సీఏఏను అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత నెలలో పేర్కొన్న నేపథ్యంలో విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్లో మద్య నిషేధం పూర్తిగా విఫలమైందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. జన్ సూరజ్ ప్రచారంలో భాగంగా వైశాలి జిల్లాలోని హజీపూర్లో ఆయన మాట్లాడారు. పేద రాష్ట్రమైన బీహార్లో కావలసిన వారు సులభంగా మద్యం పొందవచ్చని, అందువల్లే మద్య నిషేధం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. అయితే ఈ వాస్తవాన్ని బీహార్ సీఎం నితీష్ కుమార్ అంగీకరించారని విమర్శించారు. మద్యపాన నిషేధం అమలుపై ట్విట్టర్లో పోల్ నిర్వహించారు. బీహార్ ప్రభుత్వం 2016 ఏప్రిల్ 5న బీహార్లో మద్యం తయారీ, విక్రయాలు, నిల్వ, రవాణా, వినియోగంపై నిషేధం విధించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటోంది.